స్కూల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఎవరికైనా యూజర్ మెయిల్ ఐడి అడ్రస్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. లేదంటే అనుకున్నారో వాళ్ళకి ఇట్లా ఒక ఫామ్ అనేది కనిపిస్తుంది. ఆ ఫామ్లో మనకి ఫస్ట్ నేమ్ ఉంది, ఫుల్ నేమ్ ఉంది. ఫుల్ నేమ్ దగ్గర మన నేమ్ ఇవ్వాలా, ఈమెయిల్ అడ్రస్ దగ్గర మన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలా, మొబైల్ నెంబర్ దగ్గర మన మొబైల్ నెంబర్ ఇవ్వాలా, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసేస్తే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ వచ్చిన ఈమెయిల్ అడ్రస్ని బేస్ చేసుకునేసి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేస్తే మీకు మన మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది అండ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ రెండింటిని ఇక్కడ ఎంటర్ చేసేస్తే తర్వాత నెక్స్ట్ మనకి వెల్కమింగ్ అని చెప్పేసి ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడ మళ్ళీ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇట్లాగ ఒక పాపప్ మెనూ కనిపిస్తుంది. దాంట్లో క్లోజ్ బటన్ క్లిక్ చేసేస్తే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి న్యూ అప్లికేషన్ అని చెప్పి కనిపిస్తుంది. న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఇట్లాగా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్లో ఉంటుంది. ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఫోటో అప్లోడ్ వచ్చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన నేము మిగతా డీటెయిల్స్ అన్ని ఇంకా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయాలి.